ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమద్వేంకటనాథార్య కవితార్కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. రామాదయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం స్తుతే. భగవద్బంధంలో ఈరోజు మనం గోదాస్తుతిలోని 4వ శ్లోకం అధ్యాసంధానం చేసుకుంటాం. కృష్ణ అన్వయేన ధరితిం యమునా అనుభావం యథావదాగాగ్య సరస్వతిం తే గోదేవికస్వరధీయాం భవతి కటాక్షాత్ వాచ స్ఫురంతి మకరందమచః కవీనాం. గోదాదేవి కృష్ణాన్వయేన శ్రీకృష్ణుని సంబంధంతో యమునానుభావం ధరతీం, యమునా నది అయినా ఇది అనేటట్లుగా ఉండే తే సరస్వతి నీ వాక్కును దివ్య ప్రబంధాన్ని తీర్థై సదాచారుల చేత యథావత్ అవగాహ్య యథాతథంగా తెలుసుకుని భవతీ కటాక్ష నీ కటాక్షంతో వికస్వరదీయాం బుద్ధి వికాసము గల కవీనం కవులకు మకరందాన్ని వర్షించే వాచ వాక్కులు స్ఫురిస్తుంది. శ్రీకృష్ణుని స్వరూపరూప గుణ విభూతులను గురించి వివరంగా పలికిన తిరుపాయను నాస్యా తిరుమజను ఉద్దేశం శ్రీ దేశకు తే సరస్వతి అని అన్నారు. సరస్వతి అనే పదం వాక్కుకు వాచకమైనట్లే ఒక నదీ విశేషానికి కూడా వాచకం కనుక అర్థం కూడా ఇక్కడ తంత్రిని వక్షతి సరస్వతి వలె ఉన్న యమునా వలె ఉన్నదనే ఒక చమత్కారార్థాన్ని మొదటి పాదంలో చూపుతున్నారు. అంటే మీరు స్వయంగా ఇతరా సప్తతిలో విగాహే యమునాం తీర్థం సాధు బృందావనే స్థితం నీరస్ జిహ్వా గస్పర్శే యత్ర కృష్ణ కృతాధార. నిరసించబడ్డ సర్పాల సంబంధాన్ని కలిగినది, వక్రబుద్ధుల సంబంధాన్ని కలిగినది అయిన ఈ నీటిలో కృష్ణుడు ఆదరాన్ని పొందాడో గొప్ప బృందావనంలో సాధుజన రక్షణలో స్థిరబుద్ధి కల ఆ యామనుల వల్ల శ్రీకృష్ణుని పవిత్రులైన ఆచార్యుల రూపంలో యమునా తీర్థములు అవగాహించి అభినవేశాన్ని పొందుతున్నాను అని పలికిన రీతిని బట్టి శ్రీ భాగవతాది కథా ప్రసిద్ధ వైఖరిని బట్టి యమున శ్రీకృష్ణ సంబంధాన్ని కలిగింది, కృష్ణవర్ణ సంబంధం కలిగింది అంతే అని అర్థం కూడా శబ్ద సందర్భం వలన స్ఫురిస్తుంది. యమునా నదీ జలాలు నల్లని అని కదా ప్రసిద్ధి. గోదాదేవి సరస్వతికి గల కృష్ణ అన్వయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పవలసి ఉన్నదా? ప్రతిపాశ్రంలో శ్రీకృష్ణ అనుభవమే కదా ఉంటుంది. అందువలన ఇటువంటి సరస్వతిని తీర్థై యథావదాగాహ్య నదుల లోపల దిగటానికి తగిన రేవుల తీర్థాలని పేరు, ఆచార్యులకు కూడా తీర్థాలని పేరు. ఇక్కడ గోదాదేవి యొక్క సూక్తిని సరస్వతి శబ్దంతో నిర్దేశించిన రీతి అనురూపంగా తీర్థై యథావగాహ్య అనే పదాలు ప్రయోగించడం అత్యంత రసావహం. మహానదులు లేవు కాని చోట దిగితే అపాయం కలుగుతుంది. తగిన లేవుల్లో దిగి స్నానం చేసే ఫలాన్ని పొందాలి. అదే రీతిలో ఈమె ప్రబంధాల్లో కూడా సదాచార్యముఖంగా అవగాహిస్తే తప్ప గొప్ప గొప్ప అర్థాలు పొందడానికి సాధ్యం కాదని భావం. గోదాదేవి యొక్క దివ్య సూక్తులు అత్యంతంగా గంభీరమైన అర్థాలను కలిగినవి కాబట్టి వాటిని పైన గమనించినందువల్ల తగిన ఫలాన్ని పొందలేరు. బాగా లోతుగా పరిశీలించిన వారికి వాటిలోని అరుదైన అర్థాలు లభిస్తాయనే భావాన్ని అవగాహ్య అనే పదం ద్వారా దేశకులు స్ఫురింపజేస్తున్నారు. ఈ రీతిలో గోదాదేవి యొక్క దివ్య సూక్తుల్లో అవగాహించే వారికి ఆమె కటాక్షం మూలంగా సద్బుద్ధి వికసించి అభివృద్ధి అవుతుంది అని, అటువంటి వారు తేనె కంటే తీయని మధుర వాక్కులను రచించగల సామర్థ్యాన్ని పొందుతారని శ్లోకంలో ఉత్తరార్ధంలో తెలుపబడింది. గోదా అనే పదం గోదావరి నదికి కూడా వాచకంగా నిఘంటువులో ఉంది. అందువల్ల ఈ శ్లోకంలో గోదావరి, కృష్ణ, యమునా, సరస్వతి అనే పుణ్యనదుల పేర్లను చేర్చి శ్రీదేశకులు రచించిన సుహృదయకమైన భావ్యం. సమాసోక్తి అలంకార ప్రకారంలో ఇది ప్రకారం అలంకారకులు అంటారు. ఈ స్తోత్రంలోనే రాబోయే ప్రాయేణ దేవి భవత్యో ప్రదేశయోగా అనే 12వ శ్లోకంలో యస్యాం సమయేషు చిరం నివాసాత్ భాగీరథీ ప్రవృతియో భవంతి పుణ్య అని గోదావరి నదిని కూర్చిన ఒక పౌరాణిక వృత్తాంతాన్ని శ్రీ దేశకులు ఉట్టంకించారు. కృష్ణ, యమునా, సరస్వతి, కావేరి ఇత్యాది నదులు కొన్ని విశేష సమయాల్లో గోదావరి నదిలో నివాసాన్ని పొంది పవిత్రాలు అవుతున్నది. అనే ఇతిహాసం దానిలో పేర్కొనబడింది. ఈ శ్లోకంలో ఆ నదులు గోదావరితో కలిసి చేరినవని తెలిపే పదప్రయోగంతో ఆ వృత్తాంతం సూచించిన సౌందర్యం కూడా అనూహ్య భావం.
कर्कटे पूर्वपाल्गुण्यं तुलसी कारणोद्भवं पाण्डे विश्वामरं गोदा वन्दे श्रीरङ्गनायकम् श्रीमते रमजा मातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूया श्री नित्यमङ्गलम्। ओम अस्मद्गुरुभ्यो नमः।